ముందుగా అంటే బయట కాదు, రూమ్ లో ఉన్నా. ఇదంతా నా రూమ్ అనమాట. ఇది బెడ్రూమ్. ఇది వచ్చేసి నా డ్రాయింగ్. డ్రాయింగ్ ఇస్తాం అప్పుడప్పుడు మనం. శివాజీ ఛత్రపతి మహారాజా తెచ్చుకునేది గుర్తలన్నీ తీసుకుంటాయి. 2 చాప్టర్లు చదువుకున్నా, ఒక చిట్టి తీసుకొని నేను ఒక చిట్టి జేబులో పెట్టుకున్నా. ఎవరు చూస్తారులే, చూస్తాయి నిమ్మలంగా దిద్దామన్నట్టుగా చిట్టి అటు చూసి తీసిన. ఇప్పుడే మా సార్ చెక్ చేసిన, అది వెనక జేబులో చిట్టి ఉన్నది. బాగా సార్ వెనక జేబులో చిట్టి ఉన్నది, నేనే ఇస్తా. అయిపోయిందిరా, దీని ఎక్క ఇక దొరికింది మనకి. ఇక్కడ ఎక్కువ అంటే బయట తిరుగుతాను ముందుగా అంటే బయట కాదు, రూమ్ లో ఉన్నా. ఇదంతా నా రూమ్ అనమాట. ఇది బెడ్రూమ్. వచ్చేసి బెడ్రూమ్, వచ్చేసి కిచెన్, కిచెన్, ఈ రైస్ బ్యాగ్లు, నూనె డబ్బా, వాటర్ టిన్, మాల్ మసాలా, ఉప్పు, కారం, పప్పు అన్నీ ఉంటాయి. అసలు ఎందుకు చేసాడు కనుక్కున్నాం. ఏంటి అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను, నాకు అర్థం. సెకండ్ చేస్తా. ఇది వచ్చేసి గ్యాస్ సిలిండర్. గ్యాస్ మళ్ళీ గ్యాస్ అని తీసుకుంటాం, లోపల ఉంటాయి గ్యాస్ అని. వచ్చేసి బెడ్ ఇక్కడ పడుకుంటా. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అక్కడ మన మంచం ఉన్నాయా, మంచం వేసుకొని బయట పడుకుంటా. అవునా, నిజమా? చసల్లో ఉంటుంది. ఇది వచ్చేసి మన బెడ్. ఇది వచ్చేసి నా డ్రాయింగ్. డ్రాయింగ్ ఇస్తాం అప్పుడప్పుడు మనం. ఏదో నా డ్రాయింగ్. ఇది వచ్చేసి అప్పుడు శివాజీ ఛత్రపతి మహారాజా తెచ్చుకునేది. కాలేజీలో ర్యాలీ జరిగితే తెచ్చుకున్నాం. ఎందుకంటే ఆ అందానికి, ఆ ఫేస్ కట్కు మనం ఇచ్చే వాల్యూ ఎంత అంటే అది. ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు, ఏమంటారన్న, ఇది వచ్చేసి స్టడీ టేబుల్. స్టడీ టేబుల్ ఉంటాయి కానీ ఎప్పుడు చదువుకున్నాం పెట్టినా చదువుకున్నాం. రేపు సప్లై ఉన్నది చదువుకున్నాం రా అని అనుకొని కూర్చున్నా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. మళ్ళీ వీడియోస్ వచ్చేసి బట్టలు పెట్టేటి, బట్టలు పెట్టుకోవాలి ఇలా. వచ్చేసి కిచెన్ చూపెట్టిన ఆల్రెడీ కిచెన్. ఇది వచ్చేసి మన రూమ్ నాట్. ఇది వచ్చేసి మన రూమ్. ఎందులో చెప్పండి, కామెంట్ చెప్పండి ఎంత నీట్గా. మంచిగా బయట వాతావరణం, ఎవ్వరు ఉన్నారు, మంచిగా ప్రశాంతంగా. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే నీట్. ఇది వచ్చేసి ట్రైపాడ్, వీడియో తీయడానికి. వీడియో తీయడానికి ఏమేమి ఉన్నాయో చూపెడతాను మీకు. బ్లూటూత్ ఒకటి, పవర్ బ్యాంక్, సెల్ఫీ స్టిక్. అందరు బ్యాచులర్ స్టిక్ ఉన్నాం బాయ్. గిన్నెలు కడిగేసినవి అన్ని గుర్తలన్నీ తీసుకుంటా. చదువుదామనుకున్నా కూడా వీలైతే లేదు. ఇప్పుడు ఎట్లయినా చదువుకోవాలి. అయితే ఒక విషయం షేర్ చేసుకోవాలి. నిన్న ఒక సప్లై జరిగింది. ఎలా స్పేస్ మళ్ళీ రేపు ఒక సప్లై. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. అయితే 2 సప్లైలు ఉన్నాయి, 2 సప్లైలు రాస్తాను. అయితే నిన్న ఎగ్జామ్ కానీ పోయినా, 2 చాప్టర్లు చదువుకున్నా, ఒక చిట్టి తీసుకొని నేను ఒక చిట్టి జేబులో పెట్టుకున్నా. ఎవరు చూస్తారులే, చూసిలే చూస్తే ఇచ్చేస్తా. 2 చాప్టర్లు చదువుకున్నా, పాస్ అయితే అయినా, లేదంటే లేదనుకొని అట్లా అనుకొని పోయినా. పోయి కూర్చున్నా. మేడం పడ్డారు, ఇన్విజిలేటర్ మేడం పడితే అటు ఇటు చూస్తా ఉంది, కూర్చుంటలేదు. అరే ఇంకెప్పుడు కూర్చుంటారా అని ఖాళీ అట్లానే 20 minutes ఖాళీ కూర్చున్నా.
కాలు కూర్చొని ఇక నిమ్మలంగా దిద్దామన్నట్టుగా చిట్టి అటు ఇటు చూసి తీసిన ఇప్పుడు మా సార్ వచ్చిండు. మా క్లాస్ సార్ మాది ఆటోనమస్ కాబట్టి మా వాళ్ళు అంటే స్క్వాడ్కి అంతా మా వాళ్ళు వస్తారు. ఇక మా క్లాస్ సార్ వచ్చిండు ఇక మా క్లాస్ సార్ అయితే మమ్మల్ని లేపుతాడు ఆటోమేటిక్గా. మేము చేసే తీర పనులకి వాటికి వీటికి మమ్మల్ని లేపితే బాగా వచ్చిండ్రా అనుకున్నా. ఫస్ట్ మా ఫ్రెండ్ అని లేపిండు. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఏమన్నా లేపలే అని ఓవర్ యాక్షన్ తోటి ఇట్లా చూసి ఇట్లా నవ్వినా లేరా లేరా అని లేచిన. లేచి 2 జేబులు చెక్ చేసిన. అది వెనక జేబులో చిట్టి ఉన్నది. బాగా సార్ వెనక జేబులో చిట్టి ఉన్నది. నేనే ఎత్తా అయిపోయిందిరా దీని ఎక్క ఇక దొరికింది మనకు దొరికింది మరి తీసిరా అన్నాడు. తీసిన ఇచ్చిన పేపర్ తీసుకున్నాడు. బయటికి వెళ్ళగొట్టిండు. అయితే అది నిన్ననే షేర్ చేద్దాం అనుకున్నా. వీడియో తీసుకున్నా. నేను ఆ వీడియో తీస్తాను. మీరు జోక్ వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలంటి వాడు ఒకటి కావాలి. అంతే, షేర్ చేద్దామని నవ్వుకోండి. నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటా. రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడుస్తాను. బాగుందా నీటుగుందా ఇంకేమన్నా. ఇంకా డ్రాయింగ్ చేస్తా. రూమ్ కట్ సైడ్ ఇటు సైడ్ అంతా డ్రాయింగ్ చేసి మంచిగా మళ్ళీ ఒకసారి బ్లాగ్ తీస్తా. రూమ్ ఎట్లుందో నీట్గా ఉంచుకున్నానా లేదా అని కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. బాగున్నాయి. తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. సబ్స్క్రైబ్